నమస్తే. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం. సో మొన్ననే తెగతెంపులు తెంపుకోవడం జరిగింది. జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు. సో ఆయన కొంత మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని ఒడగొట్టేటువంటి పార్టీలోకి నేను వెళ్ళబోతా ఉన్నటువంటి కొన్ని సంకేతాలు కూడా రావడం జరిగింది. సో నిజంగా రేవంత్ రెడ్డిని ఓడగొట్టేటువంటి పార్టీ ఏముండబోతా ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి లోటు ఏమైనా భవిష్యత్తులో కనబడేటువంటి అవకాశం ఉంటుందా, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు అన్న నమస్తే. నమస్తే. సో జీవన్ రెడ్డి గారు పోవడం ద్వారా మీ పార్టీకి చాలా నష్టపోయేటువంటి అవకాశమే కనబడతా ఉందా? ముందుగా ఏం నష్టం ఉండదండి. వారు సీనియర్ నాయకులు. 40 సంవత్సరాలుగా మీ పార్టీతో అనుబంధం. 40 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నప్పటికీ అనుబంధాన్ని వారు ఎందుకు తెలుసుకోవాలా? వారు అనుభవాన్ని యువ నాయకత్వానికి పంచాలా. అనుభవించాల్సిన అన్ని పదవులు అనుభవించారు. ఇంకేం కావాలి వారికి? ఎమ్మెల్సీ అయ్యారు, తర్వాత ఓడిపోతే ఎంపీ ఇచ్చారు, గౌరవించారు, గతంలో మంత్రి అయ్యారు, అన్ని రకాలుగా అయ్యారు. మా బోటి వాళ్లకు 23 ఏళ్ళు కష్టపడి జైళ్ల పాలయ్యి పార్టీకి దిక్కులేని సమయంలో మేమంతా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నై నిలిచిన మాకు అవకాశాలు రాలి మేము అలిగిపోయినాం. మళ్ళీ అంటే గర్భవస పెడితే వచ్చినామంటే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. అన్నీ అనుభవించి ఒక భీష్మాచార్యుడు లెక్క పార్టీకి అండగా ఉండాల్సింది పోయి నేను రేవంత్ రెడ్డిని ఓడించే పార్టీలోకే పోతా అనటం అనేది అంత పెద్ద నాయకుడికి భావ్యం కాదని నాకు అనిపిస్తుంది. నేను అనుకుంటాను, నేను అనేది ఏంటంటే వారికి నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఓడించే పార్టీలు ఈ రాష్ట్రంలో ఇప్పట్లో లేవు. ఎందుకని నేను చెప్తానంటే ఇలా పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు, దీవించబోతున్నారు. అలాంటి తరుణంలో మీరు రేవంత్ రెడ్డి గారు లాంటి మాలాంటి నాయకులకు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర వహిస్తే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళే చైతన్యమై బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పేసి ఆ ఇంట్లో కుమ్మలాటలు కొట్లాటలు వల్ల బీఆర్ఎస్ పార్టీ మనుగడ అసాధ్యం అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే ఎందుకు అవుతున్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోతే మాకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు. బీఆర్ఎస్ పార్టీకి ఎట్టాగు లేదు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. సన్న బియ్యంలో మా పాత్ర ఉండాలి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తులో మా పాత్ర ఉండాలి, 45 లక్షల సిలిండర్లు ఇస్తున్నారు, 53 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, వీటిలో మా భాగస్వామ్యం ఉండాలి. మహిళలకు 57,000 కోట్లు ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే ఖర్చు చేశారు, దాంట్లో మా భాగస్వామ్యం ఉండాలని వాళ్ళు మనతో కలిసి పనిచేస్తుంటే మనది ఏమవుతుంది? మనకి లాభమే కదా, నష్టం కాదు కదా. మనతో కలిసి పని చేయటం వల్ల మన పార్టీ అభివృద్ధి చెందుతుంది తప్ప మనం అలగటం ఎందుకు వారి మీద? ఇంకా మనం వారి మీద పెత్తనం చేయాలి కానీ అలగటం అనేది భావ్యం కాదు, అది పెద్ద కారణం కాదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు ఇచ్చే ప్రాధాన్యత మీకు వస్తుంది, వారికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకు వస్తుంది అప్పుడున్న పరిస్థితులను బట్టి. కానీ దాన్ని ఆలోచించుకోకుండా అనాలోచితంగా పోయి నేను రేవంత్ రెడ్డిని ఓడించే పార్టీలోకి పోతా అని అనటం మాత్రం సబబు కాదు. సో ఎంతైనప్పుడు కూడా 40 సంవత్సరాల పాటు అంటే పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మెజార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా మొన్న మీ పార్టీలకి అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తే. సో అటువంటి సీనియర్ నేతను కోల్పోవడం నిజంగా చాలా ఇబ్బందే కదా పార్టీకి. నేను ఏం కోల్పోతుందంటే కాంగ్రెస్ పార్టీ పోయింది, రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకత్వం పోయింది, అక్కడికి వారి ఇంటికి పోయింది, బుజ్జగించారు. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో వెళ్ళి బుజ్జగించారు, అయినా వారు మనసు మార్చుకోలేదు. ఇంకేం చేస్తారు చెప్పండి? కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో నేను ఒక సూచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. కాబట్టి ఎవరు పోయిన వాడే దూకుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకవేళ ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద నాయకుడని, చిన్న నాయకుడని ఏదైనా పొరపాటు అన్నా కానీ చేసినా కానీ క్షమించే నైజం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము ఆ రోజు ఎలక్షన్ టైంలో మాకు టికెట్ లేదు, ఇంత కష్టపడ్డాం. మేము పక్క పార్టీలో ఆ రోజు మమ్మల్ని మందలించలేదు, కనీసం జీవన్ రెడ్డి గారిని మందలించినట్టు కనీసం మమ్మల్ని మాట్లాడలేదు. ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు జైళ్లలో బతికిరం మేము. పోలీసు ఇప్పుడు కూడా నాంపల్లి కోర్టుకు పోయేస్తాను నేను. అప్పటి కేసులు 16 కేసుల్లో కనీసం మమ్మల్ని మందలించలేదనే బాధలో ఆ రోజు మమ్మల్ని కాదని చెప్పి వేరే వాళ్ళకి అప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్ ఇచ్చారని మేము ఆవేదన చెంది పోయినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గర్వాబసి పెట్టి మాలాంటి వాళ్ళందరిని ఆహ్వానించి మీ సేవలు మాకు అవసరం, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయండి, పనిచేస్తూనే ఉన్నాం మళ్ళీ వచ్చి. కాబట్టి ఎందుకు మేము మనసు ఇప్పుడు మీలాంటి పెద్దలు మాకు చెప్పాలి, మాలాంటి పిల్లలకి యువతకి
ఈ విధంగా నడవండి, ఈ విధంగా ఉంటుందని చెప్పే స్థాయి మీది. ఇప్పుడు మీరు పార్టీలు మారే స్థాయి కాదు మీది. ఎందుకంటే మీ అంటే వృద్ధాప్యం కూడా వచ్చేసింది. చాలామంది హనుమంతరావు గారిని చూసి నేర్చుకోండి. వారు ఇప్పటికి కూడా భీముడు లెక్క కాంగ్రెస్ పార్టీ కోసం ఏ విధంగా పాటుపడుతున్నారు. వారికి అవకాశాలు వచ్చినాయా? రాలేదు. వారికి కూడా గతంలో వచ్చినాయి అవకాశాలు. ఇప్పుడు కూడా అవకాశాలు ఏం లేకున్నా సరే కాంగ్రెస్ పార్టీ కోసం హనుమంతరావు గారు పనిచేస్తారు లేదా? అట్లనే మీరు కూడా పనిచేస్తే బాగుండేది. కానీ పోతూ రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా మనసు మార్చుకోమని మేము అంటున్నాం. మా అధిష్టానం బతిలాడింది, రాష్ట్ర నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారు బతిలాడారు. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఇంకా రాజీనామా చేశారు, వేరే పార్టీలో చేరలేదు, మనసు మార్చుకొని కాంగ్రెస్ సొంత గుల్టికి మళ్ళీ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మీ ఇల్లు మిమ్మల్ని ఎవరు వద్దనరు. అంతేగాని రేవంత్ రెడ్డిని ఓడగడతా అంటే మాత్రం జనం మీలాంటి వాళ్ళని మాత్రం మీరు వెళ్ళే పార్టీలు మాత్రం పడగొడుతూనే ఉంటారు ఎప్పటికీ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఆయన కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది, ఏ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అన్నటువంటి సంకేతాలు వాళ్ళ అనుచరులు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు. అది 100% అదే జరగబోతా ఉన్నది. సో ఏంటిది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన రాజకీయ బీఆర్ఎస్ పార్టీలో పోయి ఏం చేస్తారు? అది మునిగిపోయే పడవ. ఆల్రెడీ ఎవరు 3 ముక్కలాట నడుస్తుంది. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చిర్రు, ఆడ హరీష్ రావు గారు ఆ కుర్చీ ఎప్పుడు ఖాళీ అయితే కూర్చుందామో బావ చూస్తాడు. బామర్దా బావ అని బామర్దులు ఆట నడుస్తుంది అక్కడ. కవిత గారు సొంతగా ఆ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్లో ఏమైనా విశ్వాసం ఉందా ఆ పార్టీ మీద? ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా సగం మంది రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ద్వారం తెరిచినట్లయితే ఇప్పటికే చాలామంది వచ్చేవాళ్ళే. కానీ వద్దు, పార్టీ ఫిరాయింపుల చట్టం మనమే తెచ్చినాం, దాన్ని గౌరవించాలి, మనకు అవసరం లేదు, సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు, అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే పని చేయమంటున్నారు వాళ్ళు. మాలో అభివృద్ధిలో నియోజకవర్గాల్లో మీరు పని చేసుకోండి, మీ మనగడ కావాలనే అన్నాడు. ఎలక్షన్ల వరకే రాజకీయాలని రేవంత్ రెడ్డి గారు అన్నాడు. ఎలక్షన్ల తర్వాత ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సరి సమానంగా నిధులు ఇస్తున్నా అని చెప్పి ఒక సమానత్వాన్ని దాటిండు. గతంలో ఉందా? ఆ విధంగా ఉందే? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎప్పుడు నాశనం చేయాలా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎప్పుడు మన దాంట్లో గుంజుకోవాలా అనే విధానం ఉండేది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలా, బద్నాం చేయాలని ఉండేది. కానీ అది లేదు కదా ఇప్పుడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీయే మునిగిపోతుంటే మీరు కూడా అందులో పోయి ఎందుకు మునిగిపోతారని నేను అడుగుతాను. ఎందుకంటే సొంత బిడ్డనే నమ్మట్లేదు అక్కడ అవినీతి పార్టీ అంటుంది. సొంత బిడ్డ కేసీఆర్ కూతురే అది అవినీతి పార్టీ అంటుంది. తర్వాత హరీష్ రావు సందట్ల సడమే లెక్క ఎప్పుడు ఆ మామ కుర్చీలో కూర్చుందామని హరీష్ రావు, బావ ఎడ కూర్చుంటాడని బామర్ది. ఈ విధంగా బామర్దుల పోట్లాటలో ఈ పార్టీ మనుగడే ఉండదు. అట్లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తు పోవాలని ఆలోచన చేస్తున్నారు. మొన్న రాకేష్ రెడ్డి అన్నాడు. రాకేష్ రెడ్డి ఏమన్నాడు? మేము బీఆర్ఎస్తో పొత్తు పోతాం అన్నాడు. కనపడుతుంది కళ్ళ ముందు. అంటే మీరు ఎట్లా ఓడిస్తారు రేవంత్ రెడ్డిని? ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని గతంలో ప్రజలు నమ్మారు. ఆ 2 పార్టీలను ఓడించారు. మళ్ళీ ఈ 2 పార్టీలు ఒకటే అంటే ప్రజలు ఓట్లేస్తారా వాడికి? అదేవిధంగా కవిత గారు కూడా జైల్లో ఉన్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వెళ్ళి మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా, మనం విలీనం చేసుకోవాలని మాట్లాడారు. నేను జైల్లో ఉన్న సానుభూతి చూపలేదు నా పైనని ఆ బాహాటంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. దాన్ని రాజాసింగ్ గారు బీజేపీ ఎమ్మెల్యే బలపరుస్తూ అవునవును మా బీజేపీ వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారు అని ఆయన బల్లగుద్దు బలపరిచిండా లేదా? అట్లాంటప్పుడు మీరు ఎట్లా పోతారు జీవన్ రెడ్డి గారు ఆ పార్టీలోకి? అదేవిధంగా ఇది అయిపోయిన సంగతి మొన్న ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ గారు, రాజ్యసభ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు పోయి ఆయన కాళ్ళు మొక్కి మేము విలీనానికైనా సిద్ధం, పొత్తుకైనా సిద్ధం బీజేపీతో, అమిత్ షా దగ్గర తీసుకపోండి, మా కాంగ్రెస్ ప్రభుత్వం మా పైన మేము అక్రమాలు చేస్తే మా పైన కేసులు పెట్టింది, అందులోంచి బయటపడేయండి, దేనికైనా సిద్ధం అని చెప్పి మరి సీఎం రమేష్ గారిని బతిలా అన్నట్టు సీసీ ఫుటేజ్ కూడా విడుదల చేస్తాడు. అంత స్పష్టంగా చీకటి ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు వాళ్ళ అక్రమ సంబంధాన్ని ఛేదరించుకుంటుంటే మీరు ఆ పార్టీలోకి పోయి రేవంత్ రెడ్డిని ఒకటి ఓడిస్తారు, ఓడిపోయే పార్టీలోకి పోయి రేవంత్ రెడ్డిని ఎట్లా ఓడిస్తారు మీరు? కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ఉండబోతుంది. ప్రజలంతా ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. రేవంత్ ఇవాళ కూడా ఎన్ని చట్టాలు, అసలు తల్లిదండ్రుల గురించి ఎవరైనా ఆలోచించారా? ఇలా వృద్ధులైన తల్లిదండ్రుల నుంచి బిడ్డలు నిర్లక్ష్యం చేసి వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపుతుంటే ఒక రేవంత్ రెడ్డి వాళ్ళకి పెద్ద కొడుకై ఒక గుణపాఠం చెప్పే విధంగా మీ జీతభత్యాల్లో 10%, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు కోత విధిస్తా అని చెప్పి అది ఏ ఉద్యోగం, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ప్రైవేటు ఉద్యోగం అయినా అని చెప్పి ఒక చట్టం చేసిన లేదు. ఇంత మంచి చట్టం ఎవరైనా చేస్తారా? మీ మనసుకు తాకలేదా జీవన్ రెడ్డి గారు ఈ చట్టం? మీరు కూడా వయోపరిమితి వృద్ధాప్యంలోనే ఉన్నారు కదా, 75 దగ్గరికి వచ్చారు కదా. అదేవిధంగా న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది. ఆ రోజు వామన్ రావు దంపతులు రోడ్డు మీద నడికితే
లాయర్లందరూ నాంపల్లి హైకోర్టు న్యాయవాదులు, తర్వాత మల్లికార్జున రెడ్డి వరంగల్లో, వినయ్ రెడ్డి నల్గొండలో ఈ విధంగా హత్యలు జరుగుతుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయవాదులు, నాంపల్లి న్యాయవాదులు పోయి రక్షణ చట్టం తెమ్మంటే వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం కనికరించలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నేను మేనిఫెస్టోలో పెట్టి మీకు రక్షణ చట్టం తెస్తా అని చెప్పిండు, ఇలా వచ్చిండు రక్షణ చట్టం తెచ్చిండు. ఈ విధంగా న్యాయవాదులు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతుంటే మీరెందుకు రేవంత్ రెడ్డి పట్ల మరి అసూయనా, ద్వేషమా, కోపమా ఏదో వ్యక్తం చేయండి వారి పట్ల. ఆ విధంగా అనుకుంటారు, అసూయ ద్వేషం ఉంది రేవంత్ రెడ్డి పట్ల, అందుకే ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తాడని అనుకుంటారు. కానీ మీ బోట్ నాయకులు నిజాయితీపరుడైన నాయకుడు జీవన్ రెడ్డి ఆ విధంగా మునిగిపోయే పడవ ఎక్కడం అనేది బాగోలేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. గాంధీ భవన్ తలుపులు కూడా తెరిసే ఉన్నాయి. జీవన్ రెడ్డి పార్టీతో అనుబంధంగా ఉన్నాడు, 40 సంవత్సరాల పాటు ఉన్నాడు. సో ఆయనకు రాజీనామా చేసి నీకు ఏ పార్టీలోకి పోలేదు కాబట్టి ఇప్పటికైనా మేము రమ్మని చెప్పేసి కూడా విజ్ఞప్తి కూడా చేస్తాను. సో అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఒడగొట్టేటువంటి పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నటువంటి అటువంటి ప్రకటనలు మానుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే హెచ్చరికలు సైతం కూడా మానవతరాయ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.